బోర్డు మీటింగ్ ను బహిష్కరించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డును వెంటనే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలన్నారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గత 6 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ వ్యవస్థతో నయా రాజరిక పాలనను నడిపిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యురాలి ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా నిర్వహిస్తున్న కంటోన్మెంట్ బోర్డు సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కంటోన్మెంట్ మేజర్ మూవ్మెంట్ నినాదంతో కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం ఇటీవల 8 రోజుల రీలే నిరాహార దీక్షను చేశానని ఆ రీలే నిరాహార దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున తమ మద్దతును అందించారని స్వచ్ఛందంగా దీక్షలో కూడా కూర్చున్నారన్నారు. ఈ దీక్ష అనంతరం నియోజకవర్గంలోని మేధావులు కాలనీ బస్తీల పెద్దలు కవులు కళాకారులతో సమావేశమై వారి అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగిందన్నారు. ఆ సమావేశంలోనే జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ మేజర్ మూవ్మెంట్ వివిధ రూపాల్లో కొనసాగుతుందని చెప్పారు. ప్రజల బలమైన కోరికను బోర్డు కార్యాలయంలో బి గ్రేడియర్ రాజును కలిసి కంటోన్మెంట్ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన కంటోన్మెంట్ మేజర్ మూవ్మెంట్ ను కేంద్ర ప్రభుత్వం మరియు రక్షణ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారన్నారు. కంటోన్మెంట్ ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటును వినియోగించుకునేలా బోర్డును వెంటనే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో కంటోన్మెంట్ ప్రజల పక్షాన వినతి పత్రాన్ని అందజేసి బోర్డు సమావేశాన్ని బహిష్కరించారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బోర్డు మీటింగ్ ని నేను బైకాట్ చేయడం అయింది. నిరసనలో భాగంగా ఏదైతే కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని ఫైట్ ఉందో, ఈ నామినేటెడ్ సిస్టమ్ కరెక్ట్ కాదని ఏదైతే మేము అజెండా పబ్లిక్ తీసుకున్నారో దాన్ని సపోర్టుగా పబ్లిక్ అందరూ నిన్న ఎప్పుడైతే బోర్డు మీటింగ్ ఉందని చెప్పారో వెంటనే నాకు చాలామంది ఫోన్ చేసి పబ్లిక్ అందరూ ఏం చెప్పారంటే, ఈ యొక్క బోర్డు మీటింగ్ని మీరు పాల్గొనాలి, మీరు ఒక లెటర్ ఇవ్వాలి, ఈ యొక్క బ్రిగేడియర్ ద్వారా డిఫెన్స్ మినిస్టర్కు తెలుస్తూ కన్సర్న్ అఫీషియల్స్ తెలుస్తూ పబ్లిక్ డిమాండ్ వాయిస్ ఏంటంటే ఈ కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేయాలి, ఈ నామినేటెడ్ సిస్టమ్ని రద్దు చేయాలని. దాని భాగంగానే వారికి ఇప్పుడు బోర్డు మీటింగ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఎజెండా ఇదే ఉండే కాబట్టి వేరేడ్ బోర్డు మీద దాని మీద బ్రిగేడియర్ గారికి నేను లెటర్ అప్పచెప్పడం జరిగింది. లెటర్ ఇచ్చేసి బైకాట్ చేసి వస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క బోర్డు మీటింగ్ బైకాట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, బోర్డు మీటింగ్లో కూడా ఎజెండాలో కూడా నామినల్గా రెగ్యులర్ ప్రాసెస్లోనే ఏదైతే అజెండాలు ఉన్నదో రెగ్యులరే, పెద్దగా ఇంపార్టెంట్గా ఉండి ఇది దీంట్లో ఇంపార్టెంట్ ఉంటే ఉండేవాడిని. ఒకటి. రెండో విషయానికి వస్తే ఈ యొక్క సిస్టమే కరెక్ట్ కాదు, ఎలక్షన్ కావాలి. 2015 ఎలక్షన్ అయితే 2020లో కావాలి. 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసినా 2021లో ఎలక్షన్ రావాల్సింది 2026 అయినా వస్తలేదు. 27 దాకా కూడా వాళ్ళు పెట్టరు అన్న విధంగా వాళ్ళు గెజిట్ ఇచ్చారు. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. భారతదేశంలో మనకు రాజ్యాంగం ప్రజాస్వామ్యము ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇచ్చింది. అలాంటి ఓటు హక్కు ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుల వినియోగించకుండా వాళ్ళ హక్కులను కాలరాస్తుంది బీజేపీ పార్టీ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఏమైనా దేశంలో ఎమర్జెన్సీ నడుస్తుందా? ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు మెర్జ్ కమిటీ వేసి మళ్ళీ మెర్జ్ కూడా ఏం ప్రాసెస్ లేదు, ఎక్కడుంది అక్కడే గొంగోటి ఉంది, దాని మీద చర్చ లేదు, దాని మీద ఏమైందని కూడా ఇప్పటికీ పబ్లిక్ తెలియదు. ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎలక్షన్ సిస్టమ్ చాలా అవసరం, లోకల్ బాడీ ఎలక్షన్ చాలా అవసరం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వారికి నచ్చిన వాళ్ళకి వారి గొంతుకగా అవకాశం ఇస్తారు. వాళ్ళ హక్కులు కాలరాసి వీళ్ళకేం పెత్తనం? బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏది పెత్తనము? ఏదైతే ఉందో వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ వీళ్ళు కాలరాసి వీరికి ఎలక్షన్ పెట్టండి. ఇప్పుడు ఎవరైతే ఇది ఒక రాజుల పాలన లేక అయిపోయింది. మాకు ప్రజాపాలన కావాలని ప్రజలంటే ఇది రాజుల పాలన లేక ప్రతిసారి ఒక రాజపత్రం రిలీజ్ అయ్యి ఈ పేరు ఆ పేరు మీరే చూసిరు. ఈయన ఈరోజు సెలక్షన్ అవుతుంది, ఈ రోజు నుంచి కంటిన్యూషన్ అయితే ఒక నెల రోజుల ముందే వాళ్ళు గెజిట్ ఇచ్చారు. పోయిన నెల అంత అర్జెంట్గా ఇచ్చేసి మళ్ళీ 3 రోజులనే పేరు డిక్లేర్ చేస్తారు. వాళ్ళకు ఈ వ్యవస్థని కంటిన్యూ చేయడానికి ఉన్న ప్రేమ, పేర్ల మీద ఉన్న ప్రేమ, ప్రజల సమస్యల మీద, ప్రజా అవసరం మీద బీజేపీకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈరోజు ఇది బైకాట్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ డిఫెన్స్ మినిస్టర్ దాకా వెళ్ళాలి. కాబట్టి వారి ద్వారా ఇచ్చినాము. ప్రజలకంతా మంచిది అయ్యే వారికి ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ అయ్యే వారికి
పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ కొనసాగుతుంది. అందులో భాగంగానే చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. ఏ విధంగా అయితే నేను ఆ దీక్షలు నేను చెప్పిన నేను ఎన్ని స్టెప్స్ వేస్తామని, అందులో భాగంగా సంతకాల సేకరణ కావచ్చు, అందరినీ కాలనీ వాళ్ళని బస్తీ వాళ్ళు ఎక్కట చేసి ఏమేమి చేయాలో చెప్పాం. అవన్నీ నడుస్తూనే ఉంది. ఖచ్చితంగా మెర్జర్ అయ్యే వరకు పోరాడతాం. ప్రజల ఓటు హక్కు కల్పిస్తాం. ఇక్కడ ఓటు వేసి వాళ్ళు కోరుకున్న వ్యక్తి ఓటు వేసే వారికి పోరాటం కొనసాగుతుంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.